మార్చి చివరి నాటికి నక్సల్స్ రహిత దేశంగా అడుగులు ముందుకు పడుతున్నాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. త్వరలోనే అర్బన్ నక్సలైట్ల భరతం పడతామన్నారు. అర్బన్ నక్సలైట్ల ముసుగులో యూనివర్సిటీలను నాశనం చేయొద్దన్నారు. యువత అర్బన్ నక్సలైట్ల బారిన పడొద్దని సూచించారు రామచంద్రరావు. దేశాన్ని విమర్శించడమే రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎల్బీ నగర్, కూకట్పల్లి డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నేతలు కమలం పార్టీలో చేరారు. కోహనా లౌకికవాదులు, కోహనా మేధావులు కొంతమంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళని ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటాం. వాళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా కొంత పనిచేసి దేశం కోసం వ్యతిరేకంగా పనిచేయించేటటువంటి ఒక విద్యార్థులను తయారు చేస్తున్నారు కొంతమంది. ఆ విద్యార్థులను కూడా ఎట్లా తయారు చేస్తున్నారంటే, వాడు అంటాడు షజిల్ అహ్మద్ ఎవరు, వాడు సిఐ, అప్పుడు చికెన్ నెక్ మనం కట్ చేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం సపరేట్ అయిపోతుంది, అది వేరే దేశం అయిపోతుంది అంట. ఇది ఆలోచన వాళ్ళకి రాహుల్ గాంధీ సపోర్ట్. గత 45 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులు చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే, ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలామంది ఈరోజు సరెండర్ అయ్యారు. తెలంగాణలో కూడా ఒక టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అందరూ సరెండర్ అవుతూ వస్తున్నారు. కొంతమంది మిగిలారు. నేను అమిత్ షా గారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా సరెండర్ అయితే ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అటువైపు పోకండే. ఎర్ర జెండా అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి కమ్యూనిజం అంతం అయిపోయింది. ఏదో 2-3 కమ్యూనిస్ట్ పార్టీల పేర్లతో కొన్ని ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి లాంటోడు, కేసీఆర్ లాంటి బతికిస్తున్నారు. ఒక సిపిఎన్ పట్టుకుని, ఒక సిపిఎన్ పట్టుకుని, ఇద్దరు అప్పుడే కదా. ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తుంటే, భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని మావోయిస్టులనే కాదు, మొత్తం ఎక్స్ట్రీమిజం అంటే టెర్రరిజం కూడా అంతం కావాలి. ప్రహార్ అనే కొత్త ఒక విధానంతో రాబోతున్నారు. ఎవరైనా సరే ఎక్స్ట్రీమిజం, టెర్రరిజంలో పాల్గొంటే సీరియస్గా శిక్ష ఉంటుందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా వైలెన్స్కు, హింసకు స్థానం లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అర్బన్ నక్సల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు పిల్లలకు చదువు చెప్పండి, కానీ పిల్లల్ని దేశద్రోహులుగా తయారు చేయకండి. మీకు ఏదో యూనివర్సిటీలో ఉండి మీరు మీ యొక్క అర్బన్ నక్సల్స్ అయిపోయింది కదా, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ మీరు మిగులున్నాం కదా అనుకుంటారు. మీ పని కూడా పడతారు, మీ అంతా కూడా చూస్తారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విశ్వవిద్యాలయాన్ని పాడు చేయకండి, విద్యార్థులను పాడు చేయకండి.